ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ता स्वां पर्युपासते एषाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमः। श्रीभगवान् उवाच मय्यावेशमनो एव नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता स्ते मे युक्ततमा मतः। थैंक यू। 7 సముద్రాల దూరాన్ని వాయువేగాన్ని కలిగిన గరుడని తన వాహనంగా చేసుకున్నవాడై పద్మంల వంటి కన్నులు కలిగిన వాడై ఆదిశేషుని సయగ చేసుకొని విశ్రాంతిగా శయనించి ఉండేవాడై శంఖ చక్ర గద కమలములను ఆయుధాలుగా చేసుకొని దుష్టులను రాక్షసులను సంహరించేవాడై అతల వితల సుతల తల తల లోకాలను పాలించేవాడై దశావతారాలు ధరించిన వాడై ముల్లోకాలచే రాక్షసులచే దేవతలచే పూజింపబడై అవును అతనెవరు ఎవరో కాదు సకల సృష్టికి మూలమైన మనలో ఉన్న ఆత్మ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువు. Yes, might be you all understood, you may feel and seen him by in your soul. The above description which I have given you is about the creator of universe. He is Lord Vishnumurti. అలాంటి విష్ణువుని మన కోసం భూమిపైనకి తీసుకువస్తున్నారు మా విష్ణు ఉపాసకులు. మంగళం భగవాన్ విష్ణు మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షః మంగళాయతనో హరి 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 గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. दानं कदाशयानं विमुक्तेर्निदानं कदारातिमानं स्वभक्तानुकूलं जगद्रक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजोऽहम् समस्तामरेशं द्विदेवाघकेशं जगद्बिम्बलेशं हृदाकाशम्
Thank you.